సో లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీరు ఆయనతో చివరిగా? నేను ఫోన్ చేసి మాట్లాడింది సందర్భం రాష్ట్ర గీతము అయిందని చెప్పి ఆ సందర్భంలో స్టేజ్ మీద వచ్చిన తర్వాత బావగారు కృతజ్ఞతలు, నీకు మా జాతిని నిలబెట్టినవు, మా జిల్లాని నిలబెట్టినవు, ఏకంగా రాష్ట్ర కళా లోకాన్ని నిలబెట్టినవు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన సందర్భం మీ ఒక పాట విని మిమ్మల్ని నేను పల్లె యాదికొచ్చిన అనే పాటలో ఆయన పేరు పెట్టుకున్నందుకు నాకు చేసి చాలా గొప్ప రాశారు ఆయన గురించి ఆ లైన్ రాసిన ఇది పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టిన అంటే దీంట్లో సందర్భం ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పేరు ఆయన రాసినటువంటి పాట ఫేమస్ అయినటువంటి పాటను ఎంచుకొని రాయడం జరిగింది. దానిలో సందర్భంగా గద్దరన్న కాంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఉన్నటువంటి కళాకారులు చాలామంది కళాకారులను కొంతమందిని చేయలేకపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం చేద్దామనే ఆలోచనలు ఉన్నాయి. గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా దళిత పులులమంటూ దండోర వాయించే డప్పు రమేష్ అన్నరా డోలకు దాయన్న సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చేనా ఊరువాడ కూడా అంజన్న పాట గుర్తుకొస్తున్నదిరా అంజశ్రీ పాట అన్ని కులాలను కొలిసింది యాదొచ్చేనా ఊరు మనది సినిమాలో రాసినటువంటి పాట చూడ సక్కని తల్లి దీంట్లో అన్ని కులాలను అది చేసుకొని ఒక ఊరిని ఒకసారి కలగిలిపి వచ్చినట్టుగా ఆ కులాలందరి గురించి చెప్తారు కాబట్టి ఆ పాట సందర్భం తీసుకొని తన పేరు రాసుకోవడం జరిగింది. ఒక పూర్తి సాంగ్ ఏదైనా మనం ఆయనకు అంకితం చేయాలంటే ఏదైనా వాడదాం ఒక మంచి పాట ఒక పాట. మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అయితే ఈ సందర్భం ఏంటంటే నేను ఆయన వాడుతున్నప్పుడు నా గురించి కొంచెం కామెంట్ కూడా చేసేవారు అందశ్రీ గారు బాబా మరదలు అన్నట్టుగా. ఏది అనంటే ఆయన ఎట్లా పాడుతుండో నేను అట్లా పాడి చూపించేది లైవ్లో. మాయమైపోతున్నాడమ్మో ఆయన టెంపో ఆ టైపులో తీసుకుంటే అట్లా చేస్తాడేందే అనే సందర్భంగా ఆ రకంగా రాసుకున్నటువంటి పాటలలో నాకు ఇష్టమైనటువంటి పాట మానవ జీవనాన్ని మానవ కోణాన్ని ఏ విధంగా ఉన్నది అనే ఈ సమాజం ఏ రకంగా పోతుంది ఇప్పుడు ఈ నడుస్తున్నటువంటి ఆ కాలంలో ఏ విధంగా ఉన్నదనే ఉద్దేశంతో రాసినటువంటి పాట ఇది. మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడు ఎడవున్నాడగాని కంటికి కనరాడు 25 పైసల గర్రవత్తులు గాల్చి 25 పైసల గర్రవత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల జిగదారుతున్నాడోయమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోనే చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు అంజశ్రీ లాంటి వాడు. ఇప్పుడు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి సమాజం కానీ ముఖ్యంగా కళాకారులు రచయితలు వీళ్ళందరూ ఏం నేర్చుకోవాలా? ఆయన లైఫ్ స్టైల్ కూడా చాలా అద్భుతంగా ఆయన ఎలా ఉన్నాడో అలా ఉంటే సరిపోతుంది అంతే. ఎందుకనంటే నాకు ఇది లేదు అని ఎన్నడూ కూడా గర్వంగా చెప్పుకోలే. ఉన్న పరిస్థితుల్లో అట్లే ఉన్నాడు, లేని పరిస్థితుల్లో అట్లే ఉన్నాడు. ఇప్పటికి నాకు స్టిల్ రాష్ట్ర గీతం అయినాక కూడా అదే స్థాయిలో ఉన్నాడు తప్ప నాకు గర్వం ఉన్నది అనే ఉద్దేశంతో ఎప్పుడు ఆయన కనపడనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా మేము బతికితే చాలు. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. గిద్దె రామనరసయ్య గారితో చిన్న పాటల నివాళి అందశ్రీ గారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.